హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే అదిరిపోయే శుభవార్త చెప్పడం అయితే జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద ఏదైతే రైతన్నలకి రావాల్సిన డబ్బులైతే ఉన్నాయో, ఆ డబ్బులనేది రైతుల ఖాతాలో ఈరోజు మంగళవారం రోజున జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు. అదే విధంగా మనకి గతంలో ఏదైతే ఇచ్చారో డబ్బులు దాంట్లో కొంత డబ్బులు ఆపుకున్నారు కదా! రూ. 2,500 ఆ డబ్బులు గూడా ఈసారి ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. సో, మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకుందాం కాబట్టి, సో, మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి అదిరిపోయే శుభవార్త అయితే ఉంది. సో, మీరైతే ఈ వీడియో మాత్రం చివరి వరకు చూస్తే మీకు రావాల్సిన ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో, ఆ డబ్బులనేది మీ ఖాతాలో ప్రభుత్వం ఎప్పటినుంచి జమ చేస్తుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి. చాలామంది రైతన్నలు వీడియో మధ్యలో అయితే స్కిప్ అయితే చేసేస్తున్నారు. సో, చివరి వరకు చూస్తే మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటది. ఓకేనా? సో, ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా మీరేం చేస్తారంటే ఈ వీడియోని ఒక లైక్ చేసేయండి రైతన్నలు. అదేవిధంగా వచ్చేసి మన ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ అప్డేట్ వచ్చినా వీడియో రూపంలో మీ ముందుకైతే వస్తా. సో, మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందని చెప్పాను కదా! సో, అప్డేట్ ఏందంటే మన తెలంగాణలో ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ అయిన తర్వాత 2024లో రైతు భరోసా పథకం తీసుకొచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం, దీనిపైన వచ్చేసి మనకైతే గతంలో కూడా మనకి మాట్లాడుకోవడం అయితే జరిగింది. సో, దీని గురించి పూర్తి వివరాలు మనకైతే తెలుసు కాబట్టి కొన్ని మెయిన్ టాపిక్స్ అయితే మీకైతే చెప్తా. సో, రైతన్నలకి 2024లో వచ్చేసి ఈ పథకం అయితే తీసుకొచ్చింది సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. సో, ఈ దీంట్లో వచ్చేసి రైతన్నలకి ఏడాదికి రూ. 15,000 జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. హామీ కూడా అయితే ఇచ్చారు. బట్ అదే హామీ ప్రకారంగా డబ్బులనేది జమ చేయలేదు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. సో, మీకు తెలిసిన విషయమే. ఎందుకు జమ చేయలేదంటే మనకి ఎలక్షన్ అయిన వెంటనే డబ్బులైతే విడుదలైతే చేయడం అయితే జరిగింది. అప్పటికి మనకి బడ్జెట్ సమావేశం కాలే. అప్పటికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి రైతు భరోసా పథకం అప్పుడే మొదటి విడత డబ్బులైతే విడుదల చేయాలి కాబట్టి అప్పటికే ప్రభుత్వం దగ్గర డబ్బులైతే లేదు. అందుకోసం అప్పుడు మనకైతే రూ. 5,000 అయితే కేటాయించి ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం ఎంతో కొంత రైతన్నలకి సహాయం అయితే చేయాలని అప్పుడే అనుకున్నారు కాబట్టి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఆ డబ్బులనేది అప్పుడైతే జమ చేశారు. కాకపోతే ఇప్పుడు జూన్ నెలకు సంబంధించిన ఏదైతే డబ్బులున్నాయో ఆ డబ్బులనేది ఇప్పటిదాకా అయితే మనకైతే జమ చేయలేదని తెలుసుకోవచ్చు. సో, దీంట్లో కూడా మొన్నటి వరకైతే మనకైతే బడ్జెట్ సమావేశం జరుగుతుండేది. సో, దీనికోసం ఆపారు. అదేవిధంగా రైతన్నలకి రైతు రుణమాఫీ ఏదైతే అవుతుందో దానికోసం కూడా ఆపడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరిగింది. సో, ఈరోజు వచ్చేసి మనకైతే మంగళవారం ఏదైతే ఉందో మన తెలంగాణలో దాదాపుగా 42,00,000 మంది అయితే దీనికైతే అర్హులైతే ఉన్నారు కాబట్టి రైతన్నలు. సో, వీళ్ళందరి కోసం వచ్చేసి ఈసారి వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రిగా వచ్చేసి అది కూడా ఎప్పుడంటే ఏదైతే ఈ వారం ఉందో ఈ వారంలో మేమైతే విడుదలైతే చేసామో అయితే చెప్పడం అయితే జరిగింది. సో, మనకైతే రైతన్నలకి ఈ వారంలో రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంట్లో మీకైతే విడతల వారీగా ఆల్రెడీ తెలుసు కాబట్టి మొదటి విడతగా 5 ఎకరాలు, రెండో విడతగా 5-10 ఎకరాలు ఉన్న రైతన్నలకి ఈ డబ్బులైతే జమ చేసేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే విధంగా వచ్చేసి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ఆ రైతన్నలకే ఈ డబ్బులైతే చెల్లించడం మనకి పర్టిక్యులర్‌గా అయితే చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఇది వచ్చేసి సన్నకారు రైతులకే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో, మీకు కూడా ఏ విధంగా అనిపిస్తుంది వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే రైతన్నలు ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వీడియో రూపంలో మీ ముందుకైతే నేనైతే తీసుకొస్తాను. ఓకేనా? సో, ఇప్పుడైతే మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. థాంక్ యూ ఆల్.